పవన్ కళ్యాణ్ నటించిన భారీ చిత్రాలలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. హరీష్ శంకర్ డైరెక్షన్లో ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వస్తున్న రెండవ మూవీ కూడా అంతకు మించి హిట్ అవుతుందని ఫ్యాన్స్లో అంచనాలున్నాయి. గత ఏడాది స్టార్ట్ అయిన ఈ మూవీ కొంత భాగం షూటింగ్ని జరుపుకుంది. ఆ తర్వాత వచ్చిన పోస్టర్స్, టీజర్ కూడా సినిమా మీద భారీ అంచనాలను పెంచేశాయి. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవ్వడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కానీ పవన్ ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేయాలనే పనిలో పడ్డారు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలను కంప్లీట్ చేసిన పవన్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. అందుకే గత వారం రోజుల నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్లో ఆయన పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి ఆయన దాదాపు నెల రోజులు డేట్స్ ఇచ్చినట్టుగా సమాచారం. ఈ నెల రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పారట. ఇక దర్శకుడు హరిశంకర్ కూడా సినిమాను ఎక్కడా ఆలస్యం చేయకుండా స్పీడ్గా షూటింగ్ని చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరొకసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన పాటలను దేవిశ్రీ ప్రసాద్ కాంపోజ్ చేసినట్టుగా సమాచారం. అందులో మొదటి పాట పవన్ కళ్యాణ్ ఇంట్రో సాంగ్ తెలుస్తుంది. ఇది మాస్ ట్యూన్తో సాగే పాట అని సమాచారం. త్వరలోనే ఈ పాటను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ నుంచి విడుదల చేసిన శ్రీలీల ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అవడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అద్భుతమైన పాటలతో పాటు అదరగొట్టే బీజేఎం ఇచ్చినట్టుగా సమాచారం. ఇటీవల కాలంలో దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఇస్తున్న చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్స్గా నిలుస్తున్నాయి. పుష్ప 2, తండిల్, కుబేర లాంటి చిత్రాలకు దేవిశ్రీ ప్రసాద్ పాటలతో పాటు నేపథ్య సంగీతంతో సినిమాలను మరొక లెవెల్కి తీసుకువెళ్తున్నారు.